చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ అన్నయ్య బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే వల్ల అతి తొందరలోనే చిట్టుబాబుకి కూడా మంచి రోల్స్ వస్తున్నాయి. అసలు పోనీలే ఇంకోటి కానీ ఎక్కడ నాకు డూప్లికేట్ అనుకుంటారేమో, ఇద్దరు ఒకేలాగా ఉంటాం స్క్రీన్ మీద. రోషన్, నువ్వు నా తమ్ముళ్ళ చెప్తున్నా, నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టం లేదు. నేను ఇక్కడ పిఎస్సి న్యూ సైన్స్ కాలేజ్ చదివా, నైట్ కాలేజ్, బీకామ్ భద్రకా ఈవినింగ్ కాలేజ్, 3 years బెస్ట్ కమెడియన్, గోల్డ్ మెడలిస్ట్ 3 years కింద నాకు. అప్పుడు శిశుంద్రి చిట్టుబాబు అని ఓ పిక్చర్ తీద్దామని తమ్మారెడ్డి కృష్ణ గారు నాటికి చూసి సెలెక్ట్ చేశాడు. ఓకే, నేను చేయని సినిమాలు అన్న, మా అన్నయ్యతో చెప్పించాడు. సరే అన్న. అది మళ్ళీ ఏంటంటే ఒక ఏజ్ ఎక్కువ అవుతుందేమో, నాకు కొంచెం పెద్దాన్ని అవుతాడేమో అని చిన్నాడు పెట్టి తీశారు. అయిపోయింది. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంటే ఇక్కడ సర్దేశ్వరిలో పల్లెటూరు బావ అని పిక్చర్కి వచ్చారు. నాగేశ్వరరావు గారు, అన్నయ్య, రమాప్రభ, రేలం గారు, నాగేశ్వరరావు, మంజులు గారు అనుకుంటా, మంజులు గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ షూటింగ్ అవుతారు. మా అన్నయ్య మరి మద్రాసు షూటింగ్ అప్పుడే మా అమ్మ నాన్న రాలే. ఇంకా నేను వెళ్తా కదా, షూటింగ్కి వెళ్ళా, మాట చూసి వచ్చేసా. సడన్గా మొన్నాడు నన్ను రమణమని మా బావకు ఫోన్ చేశాడు, చిట్టుబాబు పంపిణీ. ఈ రమాప్రభకి ఓ తమ్ముడు వేషం వచ్చింది. రమాప్రభ తమ్ముడు నాకు అన్నయ్య ఏమవుతాడు బాగా. సరే ఇలా వేషం ఉంది, ఇలా నేను చేయను అన్నయ్య, చెయ్యి సరదాగా అన్నాడు. అది రిక్షావాడు వేషం. సికింద్రాబాద్ ప్రేరీ గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ని పెట్టుకుని రిక్షా ప్రాక్టీస్ చేశా. ఆ వేషం వేసా. ఆ వేషం వేసాక అందులో రేలం గారు, నాకేంటంటే రేలం గారితో ఒక్క డైలాగ్ చెప్తే నేను కమెడీనే అవుతా, లేకపోతే అవును అనుకున్నా. సెంటిమెంట్లు నాకు ఎక్కువ. అలాంటి నీ వేషం అయిపోయింది చిట్టుబాబు ఉన్నారు 2 రోజులు అయ్యాక. అప్పుడు కొత్త పిచ్చాడు పొద్దుగారు అన్నట్టు మేకప్ తీయకుండా ఇలా కూర్చున్నా భోజనం చేసి. అసలు ఈ రిక్షా వాడే కదా ప్లేడర్ దగ్గరికి రేలం గారి దగ్గర తీసుకురావాలి, రాజబాబుని రమాప్రభని. చిట్టుబాబుని మేకప్ తీసేయమన్నానే అన్నాడు. తీయలేదు బాబాయ్ అన్న. అప్పుడు రవణని కోడేడు, అది తీయలేదన్నాడు. వీళ్ళిద్దరిని రేలం గారి దగ్గర తీసుకెళ్ళడం, డైలాగ్ చెప్పడం అయిపోయింది. ఈ వేషం అయిపోయాక అన్నయ్య వెళ్ళిపోయాడు. రమాప్రభుకి ఇంకా ఏవో సెపరేట్ సీన్స్ ఉన్నాయి. అన్నయ్య వెళ్ళిపోయాడు అక్కడికి మద్రాసు. అన్నయ్య ఫోన్ మళ్ళీ మా బావకి చేసి నాకు ఇచ్చాడు. అర్జెంటుగా నువ్వు మార్నింగ్ ఫ్లైట్లో వచ్చాయి అన్నాడు మా అన్నయ్య. అప్పటిదాకా నేను ఫ్లైట్ ఎక్కలే. నేను ఫ్లైట్లో రాను బాబు, నాకు భయం, అంతా నాకు భయం. నువ్వు రా, మంచి వేషం, నేను ఇంకా చేయను అన్నయ్య అన్న. కాదు రా, బయలుదేరి రారా, నాకు భయం ఫ్లైట్ అంటే అన్న. అప్పుడు రమాప్రభ వస్తుంది మార్నింగ్ ఫ్లైట్లో, అవుతో రా, నీకు భయం లేదు. నాకు ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళడం 80 రూపాయలు టికెట్. అప్పుడు రమాప్రభ పక్కన 80 రూపాయలు ఫ్లైట్లో. రమాప్రభ నా బెల్ట్ అన్ని వేసి నా పక్కన కూర్చుని అలా జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఓకే, అక్కడ మరుపురాని మనిషి. అది అక్కడ నాగేశ్వరరావు హీరో, ఇక్కడేమో ప్రత్యేకాత్మ గారు, అక్కడ తాతనేని రామారావు. బేగంపేటేనా ఎయిర్పోర్ట్? అప్పుడు అప్పుడు ఎయిర్పోర్ట్ 80 రూపాయలు. 80 రూపాయలు. ఇప్పుడు ఐడి కార్డులు ఏమి ఉండవు, టికెట్ తీసుకోవడం వెళ్ళిపోవడం. మీ టికెట్తో వేరే వాళ్ళు కూడా పోవచ్చు. అదేం లేదు. అప్పుడు ఇంకోటి ఏంటంటే వెజ్ నాన్ వెజ్ అని అడిగేది ఎయిర్ హోస్ట్. ఎక్కగానే చాక్లెట్ ఇచ్చేది. తర్వాత వెజ్ నాన్ వెజ్ అన్నాను అనుకో, గుడ్డు ఇచ్చేది. ఈ గుడ్డు ఒలుచుకునేప్పుడు ఇవాళ ఫ్లైట్ ల్యాండింగ్ 5 minutes అని 45 minutes కదా. ఓకే, అలా ఉండేది. వెళ్ళా, మరుపురాని మనిషి. ఏం వేషం? కొడుకు వేషం, దుల్పాల జుట్టు, లుంగి, దుబ్బ. అక్కడ ఏంటంటే నా కాంబినేషన్ ఒక అమ్మాయి. ఇక్కడ ఎవరు? నేను రిక్షావాడు, అక్కడ మా అన్నయ్య రిక్షావాడు. అది లాగుడు రిక్షా, ఇది తొక్కుడు రిక్షా. ఇక్కడ ఏంటో బాబోయ్ ఏం పరీక్షలు. నా పక్కన వేషం ఒక అమ్మాయి వేషం. ఆ అమ్మాయిని ఎవరు పెట్టారు? మా వదిన అక్క ఉంది రమోలా అని, ఆవిడ సింగర్స్. ఓకే, ఉన్నారు కదా ఇప్పుడు ఉన్నారు. సొంత అక్క. ఫస్ట్ సరోజిని గారా, తర్వాత ఆవిడ నాగపూర్ ఆవిడ ఉంది, తర్వాత ఆవిడ రమోలా, తర్వాత మా వదిన. అదే ఇప్పుడు క్రిస్టియానిటీ తీసుకున్నారు ఆమె. ఎవరు? రమోలా గారు. అందుకని ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదండి అని చెప్పేసి మాట్లాడారు. ఆ రమోలా నా పక్క వేషం. మీరు లాగుడు రిక్షాలు తెలుసు కదా, బుధం మీద పెట్టుకుని లాక్కుంటారు అవి. అప్పుడు రిక్షావాడు అలా ఉంటాడు. మీ ఇద్దరు రిక్షాలో కూర్చోవాలి.
రిక్షా పోనీ అన్నాం. మేము ఎవరెక్కామో వాడికి తోడలేదా, ఆ రిక్షా వాడికి మేము తోడలే, ఎక్కామని రిక్షా వెళ్ళిపోతున్నాం. ఓకే. ఈవిడ పక్కన కూర్చుందిగా, ఇద్దరు లవర్స్. ఈ అమ్మాయిని లాక్కుని ముద్దు పెట్టాలి. నేను ఆవిడని ఎవరైనా పిలిచా వదిన గారు అనేవాడు. ఆవిడ నా పక్క వేషం అంటే ఎంత కష్టం నాకు, నేను ముద్దు పెట్టలేకపోతున్నా. ఏవిఎం స్టూడియోలో షూటింగు, మంచి ఎండ, చెప్పులు ఉండకూడదు రిక్షా వాడికి, ఆ కాలు కాలిపోతున్నాయి. అన్నయ్య 2 టేకులు అయ్యాయి, ఇలా కొట్టాడు రిక్షాని. లాక్కుని ముద్దు పెట్టావు. నాకు భయంగా ఉంది. ఏం పర్లేదు చిట్టుబాబు పెట్టుకోండి అంటుంది ఈవిడికి. అప్పుడే సినిమాలు యాక్ట్ చేసింది బాగా. ఈ రామారావు తాతినారాయణ రామారావు, ఏంట్రా వేషం వచ్చిన మంచిగా అలాంటివన్నీ పెట్టుకోకూడదు, చేసే ఎంతక్క అన్నారు. ఇతిహాసాలు అయిపోయింది. వేషాలు సినిమాల్లో వరుసలు బాయిలు పెట్టుకోకూడదు, తెలుసుందా. మీ వదినామా అన్నాడు అన్నయ్య. మా బాబోయ్ ఇది 10 మందిలో కొట్టిలో ఉన్నాడు, ఇంకా ఇంకో టేక్ అవుతాయని. ఈ అమ్మాయిని రిక్షా వెళ్తున్నాడు, గట్టిగా లాక్కుని గట్టిగా ముద్దు పెట్టాడు. చప్పుడు కూడా వచ్చింది. ఈ అబ్బాకేమో అయ్యాక డైలాగ్ ఏదో అని చెప్పేశాడు. టేక్ అందరు చప్పట్లు. ఇదేంటి బాబు 3 టేకులు అన్నాక మీరు నువ్వు తిడతాడు భయంతో మొత్తం లాగి గట్టిగా పెట్టాడు బాబు అని. పెట్టాడు కానీ బాగుందండి అన్నాడు. అలాగే 2వ పిక్చర్ నాకు. 3వ పిక్చరు ఈ పిక్చర్ చూసి మన అన్నపూర్ణ ఉన్నారు కదా మసూన్ రారు, బంగారు కళలు తీస్తున్నారు. ఓకే. అది ఒక 2 months అయ్యాక నేను రావణంగయ్య గారు అన్నయ్య కాంబినేషన్ ఇక్కడే సార్. మీ ఇంట్లో అడుగుతుంటారు ఎప్పుడన్నా పాత సినిమా చూసేటప్పుడు, అన్నయ్య మీరా మీ వారా మీ అన్నయ్య ఏంటి కొన్ని పిక్చర్లు వస్తాయి, ఏమండి మీరు ఉంటుంది మా ఆవిడ, నేను కాదు మా అన్నయ్య అంట. ఏమండి బావగారు బాగా ఉంది కదా, ఎంత మంచి వేషం అని. పిక్చర్ దాని నేనే బాబు అంటూ ఉంటా. నేను ఎందుకు తిలక దోషం, ఊర్వశి, అప్పుడు పిక్చరు ప్రేమజ్వాల. ఓకే. ప్రేమజ్వాల షూటింగ్ ఇంకా క్లోజులు లాంగ్ షాట్లు డబ్బింగ్ ఉండిపోయింది అప్పుడు అన్నయ్య పోయినప్పుడు. ఓకే. ఊర్వశి పిక్చర్ డబ్బింగ్ లేదు. ఓకే. చిలక దోషం పిక్చర్కి 2 షాట్లు డబ్బింగ్ ఉండిపోయింది. అవన్నీ నేనే చెప్పాను. డబ్బింగ్ చెప్పారు, క్లోజులు తీశారు. కానీ స్క్రీన్ మీద ఇద్దరు ఒకేలాగా ఉంటారు, వాయిస్ కూడా ఒకేలాగా ఉంటుంది. అది ఎలా మేనేజ్ చేసేవాళ్ళు మీరు? అలవాటు చేసుకున్నారా లేకపోతే మీకు లోపల ఉంది అలానే వస్తుంది? నేను 99% నేను ఇమిటేట్ చేయను, మా అన్నయ్యని ఇమిటేట్ చేయను. దీనికి పెద్ద ఉదాహరణ చెప్తున్నా. ఒక సీన్ చేయండి ఏదన్నా అన్నలాగా, అంటే మీరు అన్నలాగా లేదు, మీకు మీరు ట్రై చేయరు కాబట్టి మీకు అలానే వస్తుంది కాబట్టి. అన్నయ్య కొన్ని 2-3 సీన్లు ఇప్పటికి కూడా బాగా ట్రోల్ అవుతుంటాయి అన్ని చోట్ల, వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సపోజ్ ఉందనుకో, ఆ ప్రేమనగర్ ఉంది, ప్రేమనగర్ నువ్వు చూసాక ఒక సీను వాణిశ్రీ అన్నయ్యని ఉద్యోగం తీసేస్తుంది. ఇంటికి వీడికి మందు పోసేస్తున్నాడు, వీడు బ్రోకరాడు అని నాగేశ్వరాన్ని పాడు చేస్తున్నాడని వీడిని ఉద్యోగం తీయించేస్తుంది. నాగేశ్వరరావు వీడు లేకపోతే గడవటలే, మళ్ళీ ఉద్యోగంలో పెట్టుకుంటాడు. ఉద్యోగంలో పెట్టుకున్నాక వాణిశ్రీ వస్తుంది, నువ్వు తీసేసావు కరెక్టే, మళ్ళీ వచ్చేసానని నువ్వు చెప్పాలిగా, డైలాగ్ చెప్పాలిగా, డైలాగ్ లేదు. వస్తాడు కదా, ఆయనకు మందు పోస్తాడు, ఈ బాటిల్ ఇలా పడుతుంది. వాణిశ్రీ వచ్చింది, చూసింది, మళ్ళీ వచ్చావు ఏదో అంటుంది. అన్నాడు. ఏం చేస్తావు చెయ్యి అన్నట్టు చెప్పాడు డైలాగులు. అలాగే ఏటన్నా రావే, ఆడేం పెడతాను నేను పెడతాను, దా దా. అదేంటి ఈస్ట్ గోదావరి ఉంది, ఇప్పుడు మామూలుగా ఉంది, మన ఇంట్లో ఉంది. రోషణ వస్తానంటే మన ఇద్దరం కలిసి అనుకో, ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఇంట్లో ఉన్నప్పుడు. మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఒకసారి జగ్గయ్య గారు ఫోన్ చేశాడు. ఎవరికి? అన్నయ్యకి. మహాలింగపూర్లో ఉన్నాం. జగ్గయ్య గారు ఏంటంటే ఆయనకి ఓ ఫారిన్ బాటిల్ కావాలి, ఫోన్ చేశాడు. ఉందంటే అన్నయ్య పంపించేస్తాడు డ్రైవర్. అంత ఇష్టం బాబాయ్ బాబాయ్. అన్నయ్య లేడు, నేను ఫోన్ ఎత్తా, ల్యాండ్ ఫోన్ కదా. నేను జగ్గయ్య గారు మాట్లాడుతున్నా. అన్నయ్య లేడండి. నువ్వెవరు? నేను చిట్టుబాబు. రే రాజుబాబు నన్ను బొక్కాయించుకో, లేదంటే లేదని చెప్పు, చాలా తప్పు అర్థమైందా అన్నాడు. కాదు బాబాయ్ నేను, నువ్వేటి పెట్టేసాయి అన్నాడు.
మొన్నటి షూటింగ్లో కలిసి ఏంట్రా ఇవ్వడంటే ఇవ్వడని చెప్పు, మా చిట్టుబాబు మాట్లాడుతున్నా ఎందుకు అబద్ధం ఆట. కాదు బాబాయ్ నిజంగా చిట్టుబాబే మా తమ్ముడే మాట్లాడాడు అన్నాడు సెట్లో. మా అన్నయ్య మళ్ళీ మా ఇంటికి ఫోన్ చేసి నేను మాట్లాడి జగ్గయ్య గారికి ఇచ్చేదాకా తేలే. ఫోన్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది వాయిస్ అంటే కానీ ఆయనలాగా ఉంటారు అనేసరికి కొంత ఆఫర్లు కూడా తగ్గినాయి. తగ్గలే. ఆటోమేటిక్ ఏమవుతుందంటే కే వెంకటేశ్వర అని చెప్పారుగా, ఆయన నాకు హైదరాబాద్లో ఒక లయన్స్ క్లబ్ ఇప్పుడు రాజుబాబు ఉన్నప్పుడు ఇంకో రాజుబాబు అక్కర్లే, ఓకే చిట్టుబాబు కావాలి అన్నాడు. అది నాటుకుపోయింది నాకు. నాకేంటంటే పిచ్చిపంతుడు మన విజయబాపినాయుడు గారి ప్రొడ్యూసర్ ఉన్నారుగా, ఆ దుర్గారాజేశ్వరరావు డైరెక్షన్. అది పెళ్ళి కుదిరింది, ఆ పిక్చర్ వచ్చింది త్రోట్ వేషం. అప్పుడు నేను వెళ్ళి ఆ వేషం అసలు మామూలుగా లేదు, దానికి గుండు చేయించుకోవాలి చిట్టుబాబు అన్నాడు. ఎవరు బాపినాయుడు గారు. గుండె ఏంటండి పెళ్ళి ఉందండి, నెల 15 రోజులు అన్నా. విగ్గు పెట్టుకోండి ఏం పర్లేదు, అదేంటి పెళ్ళికి విగ్గు పెట్టుకోండి, వేషం మరి మీ ఇష్టం అన్నాడు. ఏమనాలి, నాకు మెయిన్ కమెడియన్ త్రోట్ వేషం, ఇంత మంచి వేషం ఫస్ట్ టైం వచ్చింది. తర్వాత పెళ్ళి ముఖ్యంగా విగ్గు పెట్టుకుంటే తాగిటప్పుడు ఊడిపోతే అసహ్యంగా ఉంటుందని గుండు చేయించుకోమంటాడు. సరే అనుకున్నాను. గుండు విగ్గు చేయించుకుని మేకప్ అని చెప్పి పెట్టా. వాళ్ళ షెడ్యూల్ ఏలూరులో చేటపర్లో అవుతారు. నేను 10 రోజులు పోయాక ఎంటర్ అయ్యా. ఈ విగ్గు పెట్టించుకున్నా, గుండు విగ్గు, నిక్కరు కుంటి, ఒక ఇట్లా అన్నం తింటారు లేబరు ఆ గిన్నె. షెట్టి దగ్గరికి వెళ్ళా. అదేంటిది గుడి చేసుకున్నారా, అదేంటండి బాగాలేదు అన్నాడు. గుండుకి అదే విగ్గని తీశా. దాని ముందర అన్నయ్య బొమ్మరిల్లు పిక్చర్ తీశారు బాపినాయుడు గారు. అన్నయ్య పాత విగ్గు ఉంది. మళ్ళీ వెళ్ళా, ఆ పాత విగ్గు పెట్టుకున్నా, సింపుల్గా ఉంటుంది. ఈ గిన్నె పెట్టుకున్నా, చిక్కు 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 అని లోపలికి వెళ్ళా. ఇది బలిగా ఉందండి, ఎంత బాగున్నాడు మీరు అన్నాడు. అలా మేనేజ్ అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.